ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. కోనసీమ జిల్లాలోని ఓ ఆలయ పునర్నిర్మాణానికి జూనియర్ ఎన్టీఆర్ విరాళం అందించిన విషయం వైరల్గా మారింది. అసలు ఆ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఎందుకంత విరాళం ఇచ్చారో తెలుసా? వాచ్ దిస్ R24 డివోషనల్. కోనసీమలోని జగ్గన్నపేటలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 12.5 లక్షల భారీ విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మొన్నటి వరకు ఎవరికీ తెలియలేదు. ఆ ఊరి గ్రామస్తులు గుడిలో ఎన్టీఆర్ కుటుంబం పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసే వరకు ఎవరికీ తెలియలేదు. పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన కొందరు యువకులు ఆ ఆలయంలో శిలాఫలకాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారి విషయం వెలుగులోకొచ్చింది. అసలు ఆ గుడికి అంత ప్రత్యేకత ఏంటి? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంత విరాళమిచ్చారు అనే ప్రశ్నలు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసిన పురోహితుడు కారుపాటి కోటేశ్వరరావు కోనసీమలోని జగ్గన్నపేట గ్రామానికి చెందినవారు. 90 ఏళ్ల నాటి వీరభద్రస్వామి ఆలయం పాడుబడడంతో ఆయన కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం అందజేశారు. దీంతో ఈ గుడి పునర్నిర్మాణం వేగంగా జరిగింది. ఇక ఈ గుడికి నందమూరి హరికృష్ణ వచ్చేవారని గ్రామస్తులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, సోదరుడు కళ్యాణ్ రామ్ రహస్యంగా వచ్చి ఈ గుడిని దర్శించి వెళ్తుంటారని, త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ను కూడా ఆలయానికి ఆహ్వానిస్తామని స్థానిక పురోహితులు అంటున్నారు. ఈ ఆలయానికి ఇతర ప్రముఖులు కూడా భారీ విరాళాలు అందజేశారు. ప్రముఖ వస్త్ర దుకాణం సంస్థ CMR 10 లక్షల విరాళం అందించినట్లు ధర్మకర్త తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ గుడి నిర్మాణం కోసం చాలా చొరవ చూపారని, గ్రామంలో కొందరు ప్రముఖులు సైతం ఆలయం అభివృద్ధికి ముందుకు రావడంతో ఈ ఆలయ నిర్మాణం చాలా వేగంగా పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.